సుప్రభావ కాలనీ మా పద్మశాలి సోదరులు స్వర్ణకారులైనటువంటి కొసనం బాలస్వామి బాలనాగేశ్వరరావు, అలాగే పడవల బాలనాగేశ్వరరావు ఇద్దరు కూడా ఈరోజు సముద్ర స్నానానికి వచ్చి చీరాల్లో రామాపురం బీచ్లో యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ చనిపోయారు. దానికి మేము లోకేష్ గారు ప్రత్యేకంగా స్పందించి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైతే ఇక్కడ పంచనామాలు ఉన్నాయో ఇక్కడ సూపరింటెండెంట్ గారితో, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారితో కూడా, రవి గారితో కూడా మాట్లాడి, అలాగే కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి లోకేష్ గారు ఇమీడియట్లీ మిగతా కార్యక్రమాలను చూడండి అని చెప్పి పంపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి అందులో ఒక స్వర్ణకారు సోదరుడు మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు, అలాగే ఏదైతే లోకేష్ గారు స్థాపించారో స్వర్ణకార సంఘం సొసైటీ, దాంట్లో కూడా సభ్యులు. వారి కుటుంబానికి మేమంతా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు మేమంతా కూడా పూర్తిగా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ విషయం తెలిసిన వెంటనే లోకేష్ గారు వెంటనే స్పందించి ముందల వాళ్ళ కుటుంబానికి అండగా ఉండని చెప్పి నన్ను, అలాగే మా పడవల మహేష్ గారిని ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడంతా కూడా వాళ్ళ కుటుంబాలు ఎంత దారుణమైన కోల్పోయారంటే నిజంగా చాలా బాధగా ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు మా తరపున మేము పూర్తిగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్తూ, అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారు కూడా ఇమీడియట్లీ లోకేష్ గారు చెప్పడంతో స్పందించి కార్యక్రమాలు ఏవైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నీ కూడా రెడీ చేసి, అలాగే పోలీస్ వారు కూడా ఇమీడియట్లీ ఇక్కడ సిఐ శాషగిరి గారు, అలాగే డిఎస్పీ గారు అంతా స్పందించి శవ పంచనామాలు కూడా త్వరగా క్లియర్ చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ కుటుంబానికి, అలాగే మా తోటి స్వర్ణకారు సోదరులందరికీ కూడా మేమంతా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.